మీరే దగ్గరుంటే తిప్పి చేయించి జగన్ మాయ మాటలను రోజు అందరూ కరెక్ట్గా ట్రై చేసిపోయింది. ఒకసారి మనం ఆ పొరపాటు చేయకుండా తప్పకుండా సపోర్ట్ చేయండి. సరే అవును, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. 10 మందికి చెప్పండి, మీరు ఎలాగే ఓటేస్తారు. మినిమం 10 మంది మేము చెప్పేది 10 మంది కాకపోతే 10 మంది పైకి చెప్పేసి సరే మన ప్రభుత్వం థ్యాంక్ యూ సో మాటలన్నీ చాలా మోసపోయినారు. కరెంటు బిల్లు అన్నీ విపరీతంగా 4 రెట్లు పెరిగింది కదా. కూడా మీటింగ్ చాలా తప్పు చేయరు ఎవరు నాకు తెలిసి. నెక్స్ట్ ఉంటారు మీరు వైఎస్ఆర్ జగన్ మాయ మాటలు చాలా అయితే వాళ్ళకి మేము ఇది మనకి ఫోకసింగ్ చేస్తే మన మీకు బాగుంటుంది. కూడా మనం దిగే ఫోటో ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం ఈరోజు రాయాజీ గారి వీధిలో ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, అందరూ ప్రింటర్స్ ఇక్కడ పెట్టుకున్న వాళ్ళ యాజమాన్యంతో కానివ్వండి, ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిజంగా ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కానివ్వండి వ్యాపారస్తులందరూ కూడా ఈ వైసీపీ పాలన చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మనం దాదాపు 1 సంవత్సరం నుంచి జనం కోసం జనసేన చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫుని ప్రతి గడపకు వెళ్తున్నాం. ఎక్కడికెళ్ళినా ఈ వైసీపీ వైఫల్యాలతో ఎక్కడ చూసినా కానివ్వండి కష్టాలు కన్నీళ్లు తప్పేం లేదు. ఒక రాక్షస పాలనలో ఉన్నట్టుందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను అని నిజంగా అందరూ ప్రజల మీద పన్ను భారం వేస్తున్నారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కూడా మేము కట్టుకోలేకపోతున్నామని చెప్పి చాలామంది వ్యాపారస్తులు కూడా ఈరోజు వాళ్ళ బాధని వ్యక్తం చేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోయింది అంటున్నారు. వైసీపీ నాయకులు కేవలం దౌర్జన్యాలు, దోపిడీలు, దందాలు మాత్రమే చేస్తున్నారు. ప్రజల కష్టాలు అన్నింటినీ కూడా పట్టించుకోకుండా, ప్రజా సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని కూడా ప్రతి ఒక్కరు ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న యాజమాన్యం అందరూ కూడా మద్దతు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చేసింది. ఈసారి మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి, అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నెల్లూరు సిటీని నుంచి భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెప్తుంటే నిజంగా ఎంత మార్పు చెందిందో తెలుస్తుంది. అదేవిధంగా మేము ఈరోజు నిజంగా ప్రింటర్స్ అసోసియేషన్ కానీ ప్రింటర్స్ వాళ్ళ యాజమాన్యానికి గతంలోనే సంవత్సరం ముందే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము మాట ఇచ్చాము. తప్పకుండా ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కోరారు. తప్పకుండా మా వంతు మేము ప్రయత్నం చేసి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసేంత వరకు మేము జనసేన పార్టీ తరఫు నుంచి కృషి చేస్తామని మేము ఈరోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్లోని రాయాజీ వీధి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇక్కడ గుండెల ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రింటర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఇక్కడికి రావడం, మాకు సహకరించడం, వారు
వారు కూడా ఇక్కడికి వచ్చి వాపోతుంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాం. గత 5 సంవత్సరాల నుంచి మనం పడుతున్న కష్టాలకి ఇక 2 నెలల్లో తెరదించబోతున్నాం. ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించేదానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి ప్రజలు వారంతట వారే ముందరకు వచ్చి తెలియజేయడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే దిశగా అడుగులేస్తుందని చెప్పి మాకు నిజంగా ఆనందదాయకం. అందులో గత సమావేశంలో మనుక్రాంత్ రెడ్డి గారు, సుజయ్ గారు మాకు ఒక వాగ్దానం చేశారు. కమ్యూనిటీ హాల్ మా ప్రభుత్వం వస్తే మీకు తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్కి స్థలం కేటాయిస్తామని. ఆ వాగ్దానాన్ని నేను మర్చిపోయినా వాళ్ళే గుర్తుపెట్టుకొని చెప్పడం మాకు నిజంగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.